మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఉంటాడట జినక విజయ్. ఈ పిల్లగాడిని పుట్టుకతోనే దేవుడు పగబట్టిండు. ఇప్పుడేమో సర్కార్ ఆఫీసర్లు పగబట్టిర్రు. ఇన్నేండ్ల సంధి సదరం సర్టిఫికేట్ తోని టయానికి పింఛన్ వస్తుండేనట. 3 నెలల సంధి దానికి పొతం పెట్టిర్రు. గా పిల్లగాడు ఎక్కడికని పోతాడు, ఎవల్నని అడుగుతాడు చెప్పుర్రి. అవ్వయ్యలు లేక అనాథ లెక్క బతుకుతున్నాడు. ఏం చెయ్యలేస్తాడనే సోయుండాలే కదా. సరేలే అని వాళ్ళో వీళ్ళో సాయంగా వచ్చి ఆఫీసర్లను అడుగుతున్నా గా సర్టిఫికేట్ కు ఆధార్ తోని లింకు లేదంటున్నారట. నీ ఆధార్ కార్డు సల్లగుండా అంత గోసబడే పిల్లగానికి 3 నెలల సంధి పింఛన్ ఆపుకుంటా ఆధార్ కార్డు వంక పెడుతున్నారంటే ఏమనాలే. సరే లింకే లేదనుకుందాం, గదేమన్నా ఉంటే ఏం చేయాలనో గది చేస్తే పోదా? జరా సొంతంగా అడుగు ముందుకేసి చేపిస్తే కాదా? అయినా పింఛన్ ఆపితే గసొంటి పిల్లగాడు ఎట్లా బతకాలే, ఎవరు చూడాలే? ఓ సార్లో పాపం చూడుర్రి గా విజయ్ కష్టాన్ని. గా ఆధార్ కార్డు లింకుల పంచాది అందరికి ఉండనే ఉంది. గది అంత జల్దినదేలే ముచ్చట కాదు గాని ముందైతే గా పింఛన్ ఇడిపిర్రి సార్లో. బుజ్జిగాన్ని చూస్తుంటే మనసుకు బాధ అవుతున్నది.